అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్లో చాలామంది ఎంతో కష్టపడి టాప్ ర్యాంకులు సాధించి గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అయితే వీళ్ళల్లో కొంతమంది మాత్రం ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా లంచాలే, ఇన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడ్డాం, ఇంకా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే లైఫ్ లాంగ్ కూర్చొని తినవచ్చు, అన్ని డబ్బులు వస్తాయని భ్రమలో బతుకుతూ మితాలి శర్మ, ఓకేనా, ఈమె వచ్చేసి జార్ఖండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 108వ ర్యాంక్, అంటే ఆల్మోస్ట్ స్టేట్ ర్యాంక్. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టింది. ఫస్ట్ అటెంప్ట్లో అండి అసిస్టెంట్ రిజిస్ట్రార్గా జాబ్ వచ్చింది, ఓకేనా, కొడెర్మా అనే ప్రాంతం జార్ఖండ్లో. ఈక్వల్ స్టేట్ క్యాడర్ అది. ఫస్ట్ డే జాబ్లోకి వచ్చింది. రామేశ్వర ప్రసాద్ అని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి వర్తక సంఘంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి. ఈ కొడెర్మా ఏరియాలో ఈ వర్తక సంఘాలకు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఏవో ఉన్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ జాబ్ ఈ మితాలి శర్మ ఆ సీట్లోకి వచ్చింది. ముందు కొన్ని ఫైల్స్ వచ్చాయి, చూసింది ఏంటి అవకతవకలు ఉన్నాయి అదనేది అంది. మేడం మీరే చూడాలి. మెరిట్లో వచ్చింది అమ్మాయి, మిడిల్ క్లాస్లో నుంచి వచ్చింది, బాగా చదువుకొని వచ్చింది, ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టింది, ఫస్ట్ డే జాబ్. అది ఎలా ఉండాలండి? బుద్ధి బుర్ర జ్ఞానం ఏమాత్రం పనిచేస్తే అసలు ఆ పిల్లకి 20,000 లంచం, 2 ఇన్స్టాల్మెంట్లు 10,000 ఈరోజు తీసారని చెప్పేసి చెప్పింది. మరి ఆ పిల్లకి పిచ్చి పెట్టిందో లేదన్నప్పుడు ఈ వర్తకుడు ఆ అమ్మాయిని టెంప్ట్ చేసి డబ్బులు తీసుకునేలాగా ఒప్పించాడో విచారణలో తెలియాలి. ఏసీబీకి ఫోన్ చేసి చెప్పాడు, వచ్చారు, రెడ్ హ్యాండెడ్గా 10,000 రూపాయలు తీసుకుంటూ పట్టుకున్నారు, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. నాకు తెలిసి భారత చరిత్ర, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి జాబు, మొట్టమొదటి రోజు జాయిన్ అవ్వగానే లంచం తీసుకొని పట్టుబడి సస్పెండ్ ఏకైక పర్సన్ ఈ మితాలి శర్మ. నేను అందుకే అంటాను, ప్రభుత్వ ఉద్యోగం అంటే లంచం తీసుకొని పనిచేసేది కాదు, అది ఒక బాధ్యత. అండ్ మరలా చెప్తున్నా, ఆడవాళ్ళు అత్యాసం అంతు పొందుతుండదురా నాయన, ఏం అత్యాసం ఏందో కానీ అసలు వాళ్ళు కొంతమంది అమ్మ, అందరిని అనట్లేదమ్మ, వారు ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏది ఉంటే అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. ఇళ్లలో అదే గొడవలు, బయట అదే గొడవలు, ఇది ఇప్పుడు ఆఫీసులో కూడా తయారైపోయారు. అందరు కాదమ్మా, మరలా కొందరమ్మ. ఓకే, సో విషయం ఏంటి, మరి సస్పెండ్ చేశారు, విచారణ జరుగుతూ ఉంది. అవతల అతను వాంటెడ్ ఈమె నిరిగీయటం కోసం కనుక ఆ డబ్బులు అప్పచెప్పుంటే ఈమె ఉద్యోగం ఈమెకు వచ్చింది. లేదు ఈమె తప్పు చేసింది అనుకుంటే ఫస్ట్ జాబే కాబట్టి నాకు తెలిసి ఇక జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం రాకుండా ఆమెను పక్కన పెట్టేయచ్చు, ఉన్న ఉద్యోగం కూడా పోవచ్చు. మీరైతే ఏమంటారు కింద కామెంట్లో తెలియచేయండి. ఆమెని ఏ రకంగా శిక్షించాలంటారు?